హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కొత్తగూడెం ట్రక్ వ్లాగ్స్. నేను మీ ముఖేష్. ఈరోజు సెకండ్ డే అనమాట. ఇప్పుడే లేచినాం, టిఫిన్ చేసినాం, వంట అయితే చేసుకుంటున్నాం. వంట స్టార్ట్ చేసిండు మా వాడు. ఇక వంట అంటేనే ఇక మొత్తం ఈ బెడ్రూమ్ కాస్త కిచెన్ కావాలన్నమాట. కొంచెం మాగమాగం పరిశాన ఉంటుంది. ఇదంతా ఇందులోనే, ఇక పడుకుండు ఇందులోనే, వంట ఇందులోనే, తినుడు ఇందులోనే. లారీ డ్రైవర్ల జీవితాలే అంత. ఇక మా జరా వరుసగా 3 మా తెలంగాణ బండ్లు, సత్తుపల్లి బండ్లు, అవి 2. వాళ్ళ వంట అయిపోయి తింటారు 2 బండ్లు. మేము వచ్చేసి టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసి ఇక మన పొద్దుగాల టిఫిన్ చేస్తాం ఇంటికాడ కూడా. అన్నం అంటే మనతో కాదు, అందుకనే మధ్యాహ్నానికి నైట్కి వంట చేసుకుంటాను. మావాడైతే మంచిగా నీట్గా అవన్నీ ప్లేట్లన్నీ కడుక్కొని వచ్చి క్లీన్ చేసి రైస్ పెడతాడు. ఇదే పార్కింగ్ అనమాట. డైలీ 100 రూపీస్ అంట. ఎన్ని రోజులు ఉంటే అన్ని 100 రూపీస్. మొత్తం కొంచెం చెత్త ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక వేరే రాష్ట్రాలలో ఇట్లనే ఉంటాయి. ఇక ఇవన్నీ మొత్తం అటన్నీ హోటల్స్ అవంతా. రోటీలు తప్ప ఇటు ఒక ఫ్రైడ్ రైస్ దొరుకుతలేదు, కిచిడి అవి ఇవి తప్ప ఏం దొరుకుతుంది. అయితే అవుతుంది. మన అన్నమయ్యలోపు మనం కూరగాయలు కట్ చేసుకొని రెడీగా ఉంటే అన్నం అవుతుందని మళ్ళీ కూర వండుకుంటే అయిపోతుంది. బీరకాయ కూర ఇంకా 2-3 ఉన్నాయి, కానీ తొందరగా ఖరాబ్ అవుతుందని బెండకాయ, ఆలుగడ్డ, దొండకాయ ప్రస్తుతానికి తీసుకున్నాం బీరకాయతో సహా. బీరకాయ కొంచెం తొందరగా ఖరాబ్ అవుతుందని ముందు ఇది వండుతాను. అవతల వాళ్ళ బండ్ల వంట చేసుకుని అయిపోయింది, తినుడు కూడా అయిపోయింది. ఇవాళ కూడా ఇక్కడనే ఆల్సి వస్తుంది అనుకుంటా. లోడింగ్ డల్ ఉందంట. ఆల్రెడీ 2 రోజులు అవుతుందంట వీళ్ళు వచ్చి, మన పక్క బండి వాళ్ళు. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏముండవు కర్ణాటకలో. మన వాటర్ ప్రాబ్లం ఇక్కడ. కాకపోతే గవర్నమెంట్ మంచి సిస్టమ్ ఏంటంటే 5 రూపీస్ క్యాన్ వేస్తే వాటర్ వస్తుంది కదా, అదైతే ఈ దగ్గరలో ఉంది తాగానికి. 5 రూపీస్ ఉంటే చేంజ్ ఉన్నామన్నమాట కంపల్సరీగా. చేంజ్ ఉంటే 5 రూపీస్ మనం అందులో కాయిన్ బాక్స్ టైప్ ఉంటుంది, అందులో వేస్తే కింద వాటర్ ఓపెన్ అవుతాయి. కరెక్ట్ 12 లీటర్లు 14 లీటర్లు వస్తుంది. తెచ్చుకోవాలి. మనం స్నానం చేయడానికైతే ఇబ్బంది. ఇప్పుడు 2 డేస్ అవుతుంది. డ్యూటీ బట్టలు, డ్యూటీ అంతా. వెదర్ కూల్ ఉంది కాబట్టి మనకి ఏం లేదు, కానీ ఎండాకాలం అయితే ఎండాకాలం చీదర పెడతా అంట. చెమటకి ఇచ్చింగ్ వస్తుంది బాగా. కూరగాయల కటింగ్ అయితే అయిపోయింది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, బీరకాయ. అన్నం కూడా అయిపోయింది. ఇప్పుడే నీళ్ళు పంపిండు. ఇవాళ వచ్చేసరికి ఇవాళ 2వ రోజు మాకు ఇక్కడ ఇదే పార్కింగ్లో. లోడింగ్ చాలా దారుణంగా ఉన్నది. అసలు చెప్పుకోలేము ఆ కిరాయిలు. నవ్వుతారు చెప్తే. అట్లాంటి కిరాయిలు పరిస్థితి ఇక్కడ ఏం బాగాలే అసలు. అంతా ఇట్లనే ఉంది. లోడింగ్ చాలా డల్లు. అసలు ఈ లారీలు మనం ఏం తిప్పుతాం ఇట్లా ఈ కిరాయిలకి. మనకైతే గుంటూరుకు లోడ్ వచ్చింది. పేపర్ రీల్స్ అంట. బాడీ వాష్ చేయించుకొని లోడింగ్కి వెళ్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దాంతో పాటు ఇవి నిన్న ఈ 2 బండ్లు, ఈ పక్కది అవతల పక్కది నిన్న వచ్చిన బండ్లు మనతో పాటు సేమ్ లోడింగ్ అన్నమాట. ఈ సత్తుపల్లి బండ్లు గుంటూరుకి కలిసి లోడింగ్కి వెళ్ళాలి, కలిసి అన్లోడింగ్ కూడా వెళ్ళాలి. ఇప్పుడే పార్కింగ్ నుండి బయటికి వెళ్దాం, లోడింగ్కి వెళ్తాను. మన ముంగట ఒక బండి పోయింది, ఆ బండిలో గైడ్ ఉన్నాడు. ఆ బండిని ఫాలో అవుతూ మనం లోడింగ్ పాయింట్కి వెళ్దాం. లోడ్ వచ్చేసి పేపర్ రీల్స్ అంట. అది మరి వాటర్ వాష్ చేయించాల్సి వస్తుంది అనుకుంటా. వాటర్ వాష్కి అయితే వెళ్దాం ఫస్ట్. మన బాడీ మరి బొగ్గు పనిగా మన బాడీ కంపల్సరీ చేయించాల్సిందే మన బండికి. కర్ణాటకలో అన్ని స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అడుగడుక్కి స్పీడ్ బ్రేకర్లే. కొంచెం గ్యాప్ ఇచ్చినా దూరుతూనే ఉంటారు.
మనం ఆపాడేసి కొంచెం ఏమైనా టచ్ అయినా కానీ పెద్ద గొడవ. లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, మనం ఎంత సంజాయించిన వాళ్ళు గొడవ చేస్తూనే ఉంటారు. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. వాటర్ వాష్ అయితే ఆగినాం ఇక్కడ. ఇప్పుడే వాటర్ వాష్ అయిపోయింది, ఇక లోడింగ్కి వెళ్తాను. మన ముందు బండ్లు పోతున్నాయి 2. దాంట్లో గైడ్ ఉన్నాడు, ఇక బండ్లు ఫాలో అయితే మనం లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం. కంపెనీ గేట్ కాడికి అయితే వచ్చేసినాం. 2 బండ్లు అయితే మన ముందు బండ్లు 2 బండ్లు లోడ్కు పోయినాయి. దాని తర్వాత మనం పిలుస్తారేమో, ఈలోపు మనం వంట చేసుకుందామని వంట పెట్టుకున్నాం. వంట చేసుకొని రెడీగా ఉంటే మనం ఎప్పుడు పిలిచినప్పుడు లోడ్ పోవచ్చు. ఇప్పుడే మనం లోడింగ్ పాయింట్లో పెట్టాము బండి. టైం వచ్చి 8:30, 9 అవుతుంది. ఒక అర్ధగంటలో స్టార్ట్ అవుతుంది లోడింగ్. మన బండికి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాకపోతే తీయొద్దని కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనుకున్నా, అందుకనే ఇట్లా తీసుకున్నా. కూడా అయిపోతుంది. పట్ట వేసిళ్ళు, కవర పట్ట కొన్నా, ఇంకోటి పైన టన్ను బ్యాగుల పట్ట ఉంది, సరిపోతుంది. పట్టా కట్టుడు అయిపోయింది. పేపర్స్ వస్తే కాటా పెట్టుకొని బయలుదేరుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్తగూడెం ట్రక్ బ్లాగ్స్. నేను మీ ముఖేష్. థ్యాంక్ యూ.